19వ శ్లోకము. ఇతి క్షేత్రం తదా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. ఇది ఈ విధముగా క్షేత్రం కర్మల క్షేత్రమును గూర్చి దేహమును గూర్చి తథా అట్లే జ్ఞానం జ్ఞానమును గూర్చి జ్ఞేయం తెలుసుకోదగినది చ కూడా ఉక్తం చెప్పబడినది. సమాసతః సంక్షేపముగా మద్భక్తః నా భక్తుడు ఏతత్ దీనిని విజ్ఞాయ తెలుసుకొనినా పిమ్మట మద్భవాయ నా భావమును ఉపపద్యతే పొందును. ఈ విధముగా కర్మక్షేత్రము దేహము జ్ఞానము జ్ఞేయములను గూర్చి నాచే నీకు సంక్షేపముగా చెప్పబడినది. నా భక్తులు మాత్రమే దీనిని పూర్తిగా అవగాహన చేసుకొని అట్లు నా భావమును పొందుదురు. భాష్యము. భగవానుడు ఇంతవరకు దేహమును జ్ఞానమును జ్ఞేయములను గూర్చి సంక్షేమముగా వివరించను. నిజమునకు ఈ జ్ఞానము జ్ఞాత జ్ఞేయము జ్ఞాన విధానములనే 3 అంశములకు సంబంధించినది. ఈ 3ను కలిసినప్పుడే అది విజ్ఞానము లేక విజ్ఞాన శాస్త్రము అని చెప్పబడును. అట్టి పరిపూర్ణ జ్ఞానమును కేవలము శ్రీకృష్ణ భగవానుని శుద్ధ భక్తులే ప్రత్యక్షముగా అవగాహన చేసుకోగలుగుదురు. ఇతరులకు అది సాధ్యపడదు. చివరి దశలో ఈ 3 అంశములు ఏకమగునని అద్వైతులు చెప్పుదురు. కానీ భక్తులు ఈ విషయమును అంగీకరింపరు. జ్ఞానము మరియు జ్ఞానాభివృద్ధి అనగా కృష్ణ చైతన్యములో తనను గూర్చి తాను అవగాహన చేసుకొనుట అని అర్థము. మనము భౌతిక చైతన్యముతో నడపబడుతుందము. కానీ మనము మన చైతన్యమంతటిని కృష్ణపరమైన కార్యకలాపముల వైపుకు మరల్చినచో శ్రీకృష్ణుడే సర్వస్వమని గుర్తించి యథార్థ జ్ఞానమును పొందుదుము. మరో మాటలో జ్ఞానము అనగా భక్తియుక్త సేవను పూర్తిగా అవగాహన చేసుకునే ప్రాథమిక దశ మాత్రమే. 15వ అధ్యాయములో ఈ విషయము స్పష్టముగా వివరించబడినది. సంగ్రహముగా చెప్పవలెనని 6 మరియు 7వ శ్లోకములలోని మహాభూతాన్ని మొదలుకొని చేతనాధృతి వరకు గల పదములు భౌతికాంశములు మరియు జీవలక్షణములు కొన్నింటిని గూర్చి వివరించునని గ్రహింపవచ్చును. వీటి కలయిక చేతనే దేహము అనగా కర్మక్షేత్రము తయారగును. 8 నుండి 12వ శ్లోకము వరకు గల శ్లోకములు అమానిత్వం మొదలుకొని తత్వజ్ఞానార్థ దర్శనం వరకు జీవాత్మ మరియు పరమాత్మ అను ఇరువురు క్షేత్రజ్ఞులను తెలుసుకోగలిగే జ్ఞాన విధానమును వర్ణించును. అదే విధముగా 13 నుండి 18వ శ్లోకము వరకు గల శ్లోకములు మరియు అనాది మత్పరం మొదలుకొని హృది సర్వశవిష్ఠితం వరకు గల శ్లోకములు జీవాత్మ మరియు పరమాత్మలు లేక పరమపురుషుని వర్ణించును. ఈ విధముగా ఇంతవరకు కర్మక్షేత్రము దేహము జ్ఞాన విధానము ఆత్మ పరమాత్మలను 3 అంశములు వర్ణించబడినవి. భగవానుని శుద్ధ భక్తులు మాత్రమే ఈ 3 అంశములను స్పష్టముగా అవగాహన చేసుకోగలరని ఇక్కడ ప్రత్యేకించి చెప్పబడినది. కనుకనే భక్తులకు భగవద్గీత మిక్కిలి ప్రయోజనకరమైనది. నిజమునకు వారే పరమ పురుషుని పరమ గమ్యమైన శ్రీకృష్ణుని పొందగలుగుదురు. అనగా భక్తులు మాత్రమే భగవద్గీతను అవగాహన చేసుకొని వాంఛిత ఫలములను పొందగలుగుదురే గాని ఇతరులు కాదు. 20వ శ్లోకము. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంచ గుణాం చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతిం భౌతిక ప్రకృతి పురుషం జీవులు చ కూడా ఏవో నిశ్చయముగా విద్ధి నీవు తప్పక తెలుసుకొనుము. అనాది ఆదిరహితములు ఉభౌ రెండింటిని అపి కూడా వికారాంచ పరివర్తనములు కూడా గుణాన్ ప్రకృతిలోని త్రిగుణములను చ కూడా ఏవో నిశ్చయముగా విద్ధి తెలుసుకొనుము. ప్రకృతి భౌతిక ప్రకృతి నుండి సంభవాన్ పుట్టినవని. భౌతిక ప్రకృతి మరియు జీవులు రెండును ఆదిరహితులని ఎరుగవలెను.
వాటి సకల పరివర్తనలు మరియు భౌతిక గుణములు భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించినవి. భాష్యము. ఈ అధ్యాయములో తెలుపబడిన జ్ఞానము ద్వారా ఎవరైనను దేహమును కర్మక్షేత్రము, దేహమును ఎరిగిన వారిని జీవాత్మ పరమాత్మను గూర్చి ఎరుగవచ్చును. కర్మక్షేత్రమైన దేహము భౌతిక ప్రకృతిమయమైనది. దానిలో బద్ధుడై దేహ కర్మలను అనుభవించు జీవాత్మయే పురుషుడు లేక జీవుడు. అతడే జ్ఞాత. అతనితో పాటు గల మరొక జ్ఞాతయే పరమాత్ముడు. కానీ ఈ ఆత్మ పరమాత్మ రూపములు దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని విభిన్న వ్యక్తీకరణలేనని మనము అవగాహన చేసుకోవలెను. జీవాత్మ ఆ భగవానుని శక్తికి సంబంధించినది కాగా పరమాత్మ రూపము అతని స్వరూపాంశ విస్తరణ అయి ఉండును. భౌతిక ప్రకృతి జీవాత్మ రెండును నిత్యములైనవి, అనగా అవి సృష్టికి పూర్వము కూడా స్థితిని కలిగి ఉన్నవని భావము. భౌతిక ప్రకృతి పరమపురుషుని శక్తి నుండి ఉద్భవించినది. జీవులు కూడా పరమపురుషుని శక్తి నుండి ఉద్భవించినట్టి వారైనను ఉన్నత శక్తికి చెందినట్టి వారు. అట్టి జీవులు మరియు భౌతిక ప్రకృతి ఈ జగత్తు సృష్టికి పూర్వమే స్థితిని కలిగి ఉండెను. భౌతిక ప్రకృతి పరమపురుషుడైన శ్రీ మహావిష్ణువులోకి తీసుకోబడి అవసరమైనప్పుడు మహత్తత్వము అను సాధనము ద్వారా తిరిగి ప్రకటమగును. అట్లే జీవులు కూడా భగవానునిలోనే అవ్యక్తముగా నిలిచి ఉందురు. కానీ వారు బద్ధులై పరమపురుషుని సేవ పట్ల విముఖులైనందున ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశించు అవకాశమును కోల్పోయిరి. కానీ భౌతిక ప్రకృతి వ్యక్తీకరణ ద్వారా ఈ జీవులు భౌతిక జగత్తులో వర్తించుటకు ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశించు అర్హతను సాధించుటకు తిరిగి మరొక అవకాశము ఇవ్వబడును. ఇదే భౌతిక జగత్తు సృష్టి రహస్యము. నిజమునకు జీవుడు శ్రీకృష్ణ భగవానుని ఆధ్యాత్మిక అంశ. కానీ జీవుడు తన తిరుగుబాటు ధోరణి చేతనే భౌతిక ప్రకృతిలో బంధింపబడుట సంభవించినది. శ్రీకృష్ణ భగవానుని అంశలైన ఈ జీవులు భౌతిక ప్రకృతి సంపర్కములోకి ఎలా వచ్చారను విషయము నిజమునకు అంత ముఖ్యము కాదు. ఏమైనను నిజమునకు అది ఎట్లు మరియు ఎందుకు జరిగినదనేది భగవానుడు ఎరుగును. కనుకనే ఈ భౌతిక ప్రకృతి పట్ల ఆకర్షించబడిన వారు తీవ్రముగా జీవన సంఘర్షణ చేస్తుండిరని భగవానుడు ధర్మశాస్త్రములలో చెబుతుండెను. కానీ మనకు సంబంధించినంత వరకు ఈ శ్లోకముల నుండి త్రిగుణముల ద్వారా ఏర్పడు భౌతిక ప్రకృతి ప్రభావములన్నీ ప్రకృతి నుండి ఉద్భవించినవేనని మనము నిశ్చయముగా ఎరుగవలెను. జీవులకు సంబంధించిన సమస్త పరివర్తనలకు మరియు వైవిధ్యములకు దేహమే కారణము. ఆత్మకు సంబంధించి జీవులందరూ సమానులే. 21వ శ్లోకము. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుషః సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. కార్యకార్యము కారణ కారణము కర్తృత్వే సృష్టి విషయములో హేతువు. ప్రకృతి భౌతిక ప్రకృతి ఉచ్యతే చెప్పబడుతున్నది. పురుషః జీవుడు సుఖదుఖముల యొక్క భోక్తృత్వే అనుభవములో హేతు సాధనమని ఉచ్యతే చెప్పబడెను. భౌతిక కార్య కారణములన్నింటికి ప్రకృతియే కారణమని చెప్పబడెను. అంతేకాకుండా ఈ జగత్తులోని వివిధ సుఖ దుఃఖానుభవములకు జీవుడే కారణమని చెప్పబడుతుండెను. భాష్యము. జీవులలో వివిధ ఇంద్రియముల వ్యక్తీకరణకు భౌతిక ప్రకృతియే కారణము. 84 లక్షల జీవరాశులు కలవు. ఇవన్నీ భౌతిక ప్రకృతి నుండి ఉత్పన్నమైనవి. ఇవన్నీ నిజమునకు భిన్న దేహములలో జీవింపదలుచు జీవుని వివిధ ఇంద్రియ వాంఛల నుండి ఏర్పడుతున్నవి. అతడు అట్టి వివిధ దేహములలో ప్రవేశపెట్టబడినప్పుడు వివిధ రకములైన సుఖదుఖములను అనుభవించును. అతడు అనుభవించు ఆ భౌతిక సుఖదుఖములు అతని దేహము చేతనే ఏర్పడుతుండును. కానీ స్వయముగా అతడు వాటికి కారణము కాడు.
నిజస్థితిలో జీవుడు నిస్సందేహముగా ఆనందమును అనుభవించును కనుక అట్టి స్థితియే అతని నిజస్వరూప స్థితి. కానీ ప్రకృతిపై అధికారమును చెలాయింపదలచుట చేతనే అతడు ఈ భౌతిక జగత్తును చేరుకోవలసి వచ్చెను. అట్టి భావనలు ఆధ్యాత్మిక జగత్తులో ఉండవు. అది ఎల్లప్పుడూ అట్టివాని నుండి శుద్ధమై ఉండును. భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరును వివిధ దేహ సుఖముల కొరకై తీవ్రముగా యత్నించుదురు. స్పష్టముగా చెప్పవలననిన ఈ దేహమనేది ఇంద్రియ కార్యముల పరిణామముగా చెప్పవలసి ఉండును. ఈ ఇంద్రియములే కోరికలను పూరించుకొనుటకు గల సాధనములు, కారణములు. సారాంశమేమనగా అట్టి దేహము మరియు సాధనముల వంటి ఇంద్రియములన్నీ ప్రకృతి ద్వారా అందజేయబడుతున్నవి. తరువాతి శ్లోకములో స్పష్టము చేయబడినట్లు జీవుడు తన గత జన్మ కర్మల మరియు వాంఛలకు సంబంధించిన పరిస్థితులను అనుసరించి పతితుడో ధన్యుడో అవుతుండును. జీవుని కర్మలు మరియు వాంఛలను అనుసరించి భౌతిక ప్రకృతి అతనిని వివిధ దేహములలో ఉంచును. అట్టి దేహములను పొందుటకు మరియు వానికి అనుగుణముగా సుఖమును గాని దుఃఖమును గాని అనుభవించుటకు జీవుడే కారణము. దేహము భౌతిక పదార్థముగుటచే ప్రకృతి నియమములను అనుసరించి వర్తించును. కనుకనే జీవుడు అట్లు దేహమును పొందినంతనే ప్రకృతి అధీనమునకు వచ్చును. ఆ సమయములో ప్రకృతి నియమములను మార్చు శక్తి జీవునకు ఏ మాత్రము ఉండదు. ఉదాహరణకు జీవుడు ఒక శునక దేహములో ఉంచబడినంతనే అతనికి శునకము వలె వర్తించవలసి వచ్చును. మరో విధముగా అతడు వర్తించలేడు. ఒకవేళ జీవుడు శూకర శరీరమును పొందినచో తప్పక మలభక్షణము చేస్తూ శూకరము వలె వర్తించవలసి వచ్చును. అట్లే జీవుడు దేవతా శరీరములో ఉంచబడినచో అతడు ఆ శరీరముకు అనుగుణంగా వర్తించవలెను. అదే ప్రకృతి నియమము. కానీ జీవుడు పొందు ఈ స్థితులన్నింటిలోనూ పరమాత్మ జీవాత్మతో కూడి ఉండును. వేదములలోని ముండకోపనిషత్తు 3:1లో ద్వా సుపర్ణ సయుజా స్వఖాయ అని వివరించబడినది. జీవుని పట్ల మిక్కిలి దయాళువైన పరమపురుషుడే అతనిని ఎల్లప్పుడూ అనుసరిస్తూ అన్ని స్థితులలో పరమాత్మగా అతని చెంతనే నిలిచి ఉండును.